ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యీ నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏమిటంటే, చాలామంది కూడా అసలు మేము ఏం చేస్తే మాకున్నటువంటి సమస్య పరిష్కారమవుతుంది, మాకు ఇష్టపడేవారు దూరం అయ్యారని చెప్పి మానసికంగా బాధపడుతూ ఉంటున్నారు కదా. దానికోసం ఈరోజు చాలా సింపుల్గా చేసుకునేటటువంటి రెమెడీ అయితే ₹1 కూడా ఖర్చు లేకుండా ఉండదనమాట. చాలా సింపుల్గా చేశారంటే, స్నానం చేసేటటువంటి నీటిని వేసుకుని స్నానం చేస్తే చాలు, మీ జాతకంలో ఉన్నటువంటి సమస్యలు, దోషాలు ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మొదటి ఏంటంటే, అసలు మాకెందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. కొంతమందిని చూడండి, మన తోటి వాళ్ళు, మన పక్కన తిరిగే వాళ్ళు, మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి, మనం జాబ్ చేసేటటువంటిది ఎక్కడైనా కానివ్వండి, చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనకేంటంటే, కొంతమంది ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళు మాట్లాడిన కూడా మనపైన ప్రేమ చూపించరు. మనం ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో అటువంటి ప్రేమ అనేది మనకు దక్కదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే వదిలేస్తారు. అసలు ఎందుకు మాకు ఇలాంటి సమస్యలని, ఎందుకు మేము చాలా సంతోషంగా ఉండలేకపోతున్నామని, ఎందుకు పదే పదే ఇలా మాకు బాధలు వస్తున్నాయని ఎంతగానో బాధపడుతూ ఉంటారనమాట. చాలామంది కూడా మొదట్లో చాలా ప్రేమగా మాట్లాడతారు, తర్వాత వచ్చేటప్పటికి దూరం పెట్టేస్తూ ఉంటారు. అసలు ఏం చేయాలనేది వారికి అర్థం కానిటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. ఫోన్ చేస్తే తీయరు, నెంబర్ని మాత్రం బ్లాక్లో పెట్టేస్తూ ఉంటారు, మెసేజ్ పెడితే చూడరు. ఈరోజు మెసేజ్ పెడితే 2 రోజులు చూస్తారు, లేదంటే అసలు చూస్తారో లేదో కూడా తెలియదు. కాబట్టి అసలు ఎన్నిసార్లు వారి ప్రేమ గురించి ఎదురు చూసి చాలా బాధపడుతూ ఉంటారనమాట. మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా మీరు ఇష్టపడ్డవారు మీ సొంతం చేసుకోవాలంటే స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేసుకుంటే చాలు, మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో ఉండేటటువంటి దుష్ట శక్తులు, మీ ఇంట్లో మీకున్నటువంటి చెడు ప్రయోగాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు ఏది కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది. మీరు స్నానం చేసే నీటిలో ఇది వేసేటప్పుడు మీకు ఏ కోరికైతే నెరవేరాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో, మీకు ఏ కోరికైతే నెరవేరితే మీరు సంతోషంగా ఉండాలి అనేసి మీరు ఆశపడుతున్నారో, మీ మనసులో మీ ఇష్టపడిన వ్యక్తిని తలుచుకుని స్నానం చేసే నీటిలో ఇది వేయడం వల్ల, ఆ నీటితో స్నానం చేయడం వల్ల మీకు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఇష్టపడ్డవారు మీ సొంతం అవుతారు. కొంతమంది చాలా సీరియస్గా పితృదేవతలు మీరు నాశనం అయిపోవాలి, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు సంతోషంగా లేకుండా అయిపోతావని అంటూ ఉంటారనమాట. అలాంటి మాటలు మనకు తగులుతూ ఉంటాయి, అలాంటి శాపాలు కూడా తగులుతూ ఉంటాయి. కొంతమంది పితృదోషాలు, సర్పదోషాలు, జాతకంలో రకరకాలైనటువంటి దోషాలు అనేవి చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఆ దోషాలు పితృదోషాలు ఉండడం వల్ల మీ జీవితంలో ఎదుగుదలని ఉండదు. కాబట్టి అలాంటి జాతకంలో ఉన్నటువంటి దోషాలు అనేటువంటివి క్లియర్ చేసుకోవాలన్నా మనం చాలా పూజలు చేసుకుంటూ ఉంటాము. అదే నమ్మకంతో మనం ఇటువంటి పరిహారాలు చేసుకుంటే మనకుండేటటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. మన లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటాము. ఈ పరిహారం అంత పవిత్రమైనదనమాట. దీనివల్ల మనకి ఎటువంటి నష్టం అంటూ ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి నష్టం కూడా ఉండదు. చక్కగా మీరు ఉదయం కానీ, సాయంత్రం కానీ, మీరు ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే, ఎప్పుడు చేసినా సరే మీకు చక్కగా కుదిరినప్పుడు ప్రశాంతంగా స్నానం చేయండి. స్నానం చేసేటటువంటి నీటిలో మీరు ఏం చేస్తారంటే, వేడి నీళ్ళైనా చల్లని నీళ్ళైనా సరే మీరు చేసుకున్న పర్వాలేదు. అలాంటప్పుడు ఆ నీళ్ళల్లో కొంచెం రాళ్ళుప్పు ఉంటుంది కదా, 1 స్పూన్ రాళ్ళుప్పు వేసుకోండి. రాళ్ళుప్పు మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పరిహార శాస్త్రంలో మనకి ఉప్పుకు ఉన్నటువంటి ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉప్పుతో ఎలాంటి పరిహారం చేసినా సరే అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. కాబట్టి అలాంటి ఉప్పు వచ్చేసరికి 1 స్పూన్ మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకోండి. నెక్స్ట్ ఇంకా చిటికెడు పసుపు కూడా వేసుకోండి. పసుపు కూడా చాలా పవిత్రమైనటువంటిది, శుభానికి గుర్తు.
మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు, నెగటివిటీ తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి, ఒక చిటికెడు పసుపుని మీకు వచ్చేటప్పుడు చాలామంది కూడా పిల్లల దగ్గరికి వచ్చేసరికి రేగి ఆకులని ఉంటాయి కదా! రేగి ఆకులు, తులసి చెట్టు ఆకులైనా పర్వాలేదు, రేగి ఆకులైనా సరే పర్వాలేదు. ఈ పరిహారానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇది దోషాలకు సంబంధించింది కాబట్టి మనం ఏం చేస్తామంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉపయోగపడతాయన్నమాట. కష్టాలు తీసేయడానికి, సమస్యల్ని క్లియర్ చేసుకోవడానికి రేగి ఆకులు చాలా శక్తివంతమైనవి. అవి 2 ఆకులైనా, 3 ఆకులైనా, 4 ఆకులైనా సరే, ఎన్ని ఆకులున్నా సరే పర్వాలేదు. చక్కగా తెచ్చుకొని క్లీన్ చేసుకొని డస్ట్ అంతా కడుక్కొని వాటిని స్నానం చేసే నీటిలో వేసుకోండి. ఈ వచ్చేటప్పుడు రేగి ఆకులతో ఈ పరిహారం అనేవి మన జాతకంలో ఉండేటటువంటి కష్టాలను, జాతకంలో ఉన్నటువంటి దోషాలను తీసేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు స్నానం చేసే నీటిలో 1 స్పూన్ రాళ్ళుప్పు, చిటికెడు పసుపు, ఒక 5, 6 రేగు ఆకులు వేసుకొని మీరు స్నానం చేసుకున్నట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఇవి వేసుకునేటప్పుడు ఏదైతే సంకల్పం చెప్పుకుంటారో, మీరు కోరుకున్న వ్యక్తిని మనసులో తలుచుకొని ఆ వ్యక్తితో సంతోషంగా ఉన్నట్లుగా ఊహించుకోండి. అలా ఊహించుకొని మీరు స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి, మీ ఒంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా తొలగిపోయి మీకంతా మంచి జరుగుతుంది. మీరు ఏది కోరుకుంటారో అది తక్షణమే జరుగుతుంది. కాబట్టి ఈ పరిహారం చేసుకొని, అంటే ఈ పరిహారం అనేది నమ్మకంతో చేసుకోండి. ఈ పరిహారం ఒక్కొక్కసారి అంటే కొంతమందికి లాభం జరగకపోయినా సరే, నష్టమైతే అస్సలు జరగదనమాట. తప్పకుండా మీకు మంచే జరుగుతుంది కాబట్టి 100కి 100% కూడా చాలా బాగా అంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి నమ్మకంతో చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.